హలో. హాయ్ ప్రియా. హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసాను. సారీ రా, నీ దగ్గర రావడం కుదరటం లేదు. అమ్మ నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. నువ్వెంత హ్యాపీగా ఉన్నావు నీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, నేను పిక్ చేసుకోమని రాహుల్ చెప్పాను, వచ్చాడా? వచ్చాడు. ఓసా ఫోన్ ఇవ్వా. అన్నయ్య నీతో మాట్లాడతారంట. హలో. హాయ్ రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. అయ్యో మనలో మనకు థ్యాంక్స్ ఏంటి శివ గారు. ఓకే బాయ్. ఏంటయ్యా రోజుకోసారి పెట్రోల్ రేట్ పెంచేస్తారు, ఇలా అయితే చాలా కష్టం. పెట్రోల్తో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఏంటి సార్ ఫోన్ అక్కడ పెట్టకయ్యా. ఎందుకు సార్? దెబ్బతింటది. అవునా, మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నీ ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుందని ఇంతకాలం మన ప్రాబ్లం గురించి నీకు చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? మీ అన్నయ్య. సో ఇప్పుడేం చేద్దాం? మనం విడిపోదాం. వాట్? మనం కలవడం కష్టం ప్రియా, దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు. నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి. నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా 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 ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాజ్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్నది నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? రాహుల్, సైకో. అది కాదు రాహుల్, ఇది నా లైఫ్ లో ఫస్ట్ చేజ్. ఇది ఫస్ట్ చేజ్? నా లైఫ్ లో కూడా ఒక చేజ్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు రాహుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ చేజ్ ఇన్ మై లైఫ్. చూడు, ఇదే నీకు నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ చేజ్, అర్థమైందా? అయితే ఈ చేజ్ అత్రిపోవాలి. ఒక పని చేద్దామా? ఏంటి? కార్ గాల్లో ఎగిరిద్దామా? ఇంకో పని చేద్దామా? ముందో చెరువు ఉంది, అందులో దూకిద్దామా? వెరైటీగా ఉంటుంది. వద్దు రాహుల్, నాకు స్విమ్మింగ్ రాదు. గాల్లోనే బాగుంటుంది. ఇప్పుడు మనం దొరికామంటే అంతే, పచ్చడి పచ్చడే. దగ్గరకు వచ్చేసాడు.
రాహుల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఫీల్ ఇట్. ఏంటి బాలేదా మార్చేద్దాం. ఇది బాగుంది చూడు. ఏంటి రాహుల్ పాట ఆపేనా? పాట కాదు, ముందు నువ్వు మాట్లాడటే మాపి. కూర్చో, సైలెంట్ కూర్చో. Why are you so serious? This is a chase, Rahul. This is a chase. ఇంత టెన్షన్ లో ఎంజాయ్మెంట్ ఏంటే? దొరికితే దూల తీరుద్ది. ఎక్కడో చూడాలి కదరా, ఆగుతుంది. చెప్తాను ఈ పని. రాహుల్ రాహుల్ అనే జీప్ స్లో అయింది. స్లో అయిందా? ఆగిపోయింది. ఆగిపోయిందా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇదేంటి మన కార్ స్లో అవుతుంది? స్లో అయిపోతుందా? స్లో అవుతుంది, ఆగిపోతుంది. అయిపోతుందా? ఏమైంది? మన కార్లో కూడా పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. అనుకుంటా కాదు, అయిపోయింది. రాహుల్ అన్నయ్య దిగాడు. ఇప్పుడు దాకా సరదాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుంది. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా కార్లోంచి దిగద్దు. ఇంత త్వరగా దొరికిపోతా అనుకోలేదు. నా ప్లేస్లో ఇంకొన్ని పంపిస్తే కొంచెం టైం దొరుకుద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలి. అక్కర్లేదు, బహుశా ఈ పాటికి మా అమ్మ నాన్న ఇంటికి వచ్చే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మా అన్నయ్య భయపడేది మా నాన్న ఒక్కరికే. ఆయన కోపంతో చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. అన్నయ్య మీద కోపంతో నాన్న 3 ఏళ్లుగా మాట్లాడట్లేదు. క్షమించి మొదటిసారిగా ఇప్పుడే వచ్చారు. మనం స్ట్రేట్గా వెళ్ళి నాన్నని కలిసి అన్నీ చెప్తే చాలు. నో వద్దు. ఎందుకు? అది చెప్పేస్తే ఈసారి మీ నాన్న శివని అస్సలు క్షమించకపోవచ్చు. మనిద్దరం కలవడం కోసం వాళ్ళిద్దరినీ విడదీయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం? నువ్వేం చేయొద్దు, నీకు నా మీద నమ్మకం ఉందిగా. అయితే మీ అన్నయ్య మీ నాన్న ఏం చెప్పినా వినో, ఏం చేయమన్నా చెయ్యి, మిగతాది నాకు వదిలే. ఓకే? ఓకే. కాదు దిగద్దు.
సార్ పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చేసారు సార్. వాట్ సర్ప్రైజ్! మీరంతా ఏంటి ఇక్కడ సడన్ గా? ఢిల్లీకని బయలుదేరాం కానీ క్యాన్సిల్. అవునా? ఏ? మా శివ తండ్రి కాబోతున్నాడు. ఓ దట్స్ గ్రేట్ న్యూస్. శివగారు 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 కంగ్రాట్స్ శివగారు, మంచి శుభార్త చెప్పారు. మీకు మీరంటే బాబే పుట్టాలి. అంకుల్ కంగ్రాట్స్ అంకుల్, Thank you, మీరు thank తాత you. కాబోతున్నారు. ఆంటీ కంగ్రాట్స్ ఆంటీ. ప్రియా కంగ్రాట్స్ ప్రియా కంగ్రాట్స్.